హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్త, సమాధానం మాది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. మరి ఇలాంటి గురువుకి తల్లిదండ్రుల తర్వాత అంతటి ఘనమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి మన పెద్దలు ఈ రోజున ప్రైవేట్ టీచర్స్ రూపంలో ఎంతోమంది మనకు గురువులుగా ఉన్నారు. బహుశా ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఈ గవర్నమెంట్ టీచర్స్గా రాకపోవడమో, లేదు అని అంటే డిఎస్సి నోటిఫికేషన్స్ సరైనటువంటి టైంలో రాకపోవడం చేత ఎంతోమంది వాళ్ళు ఉంటున్నటువంటి ఊర్లోనే ఉపాధి కోసం పలు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా జాబ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కాదు. పిల్లాడు చదువుకోలేదా ఖచ్చితంగా మళ్ళీ టీచర్ మీద ప్రెషర్ ఉంటుంది. పిల్లాడిని కొట్టకూడదు, తిట్టకూడదు, కానీ మంచి మార్క్స్ రావాలి. సో వాటితో పాటుగా చదువు చెప్పే దాంతో పాటుగా అనేకమైనటువంటి వర్క్స్, ప్రాజెక్ట్స్ అంటారు, రివ్యూస్ అంటారు. సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 6:30 అవుతుంది. అక్కడికి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకొని వాళ్ళ పిల్లల పనులు చూసుకునేటప్పటికే అధిక ఒత్తిడి వీళ్ళు లోనవుతూ ఉన్నారు. అండ్ మోరోవర్ యాజమాన్యం కూడా వాళ్ళ మీద అధికమైనటువంటి పనిభారాన్ని పెట్టి వాళ్ళని చాలా విధంగా ఒత్తిడికి లోన్ చేస్తూ ఉంది. అయితే ఇటువంటి తరుణంలో ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళకి సెలవులు ఇవ్వకుండా మండు టెండలో సైతం వాళ్ళని అడ్మిషన్స్ కోసం ప్రతి ఇంటికి గడప గడపకు తిప్పుతూ, ఏదో సేల్స్ మేనేజర్స్ లాగా, మార్కెటింగ్ వాళ్ళలాగా తిప్పుతూ టీచర్స్ని గౌరవించకుండా వాళ్ళకి ఒకవేళ అడ్మిషన్స్ తేకపోతే మీకు ఈ నెల శాలరీ ఇవ్వరు, అలానే ఒకవేళ కనుక మీరు అడ్మిషన్స్కి తిరగకపోతే అసలు శాలరీనే ఇవ్వరు అనేటువంటి కండిషన్స్ పెడుతూ వాళ్ళని అనేక రకమైనటువంటి ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు. మన కరోనా టైంలో కనుక చూస్తే ప్రైవేట్ టీచర్ ఏ గతి లేక కూలి పని చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి అటువంటి టీచర్కి ఇచ్చేటువంటి గౌరవం ఏది? లక్షల ఫీజులు కట్టించుకొని ఈ మేనేజ్మెంట్స్, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్స్ కోట్లకు పడగలుగుతుంటే మరి వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి కనీసం 20 నుంచి 30 మంది టీచర్స్కి వాళ్ళు సరైనటువంటి జీతాలు, వాళ్ళని సరైనటువంటి విధానంలో వాళ్ళని ట్రీట్ చేయకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో వాళ్ళకి ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ మీద పని భారం పెట్టకుండా, ఒత్తిడి పెట్టకుండా మీకు మనవి చేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.